కొమ్మగిరి వెంకటేశ్వర్లు అండి, భద్రాచలం జగదీష్ కాలనీలో ఇక్కడ కొత్త ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఇది బాగా మురికి కాలువ చాలా చికాకు ఉన్నది. పందులు బాగా చికాకు చేస్తుంటే మా పంచాయతీ ఆఫీస్కి పోయి ఛాన్సర్ కంప్లైంట్ పెట్టాను. పెడితే వస్తానని చెప్పంటున్నారు. అట్లా పోయిన 2023 నుంచి వాళ్ళు కోకిల నొద్ది తీస్తున్నారు. డ్రైనేజ్ ఛాన్స్ అయింది పోతామని చెప్పి అంటున్నారు. మేస్త్రులు వచ్చి 5 మేస్త్రులు మారారు తప్ప కాలనీకి వచ్చి కాలనీ శుభ్రం చేయలేదు కాలువ. కానీ మొన్న వారం క్రితం కూడా ఈవో గారికి పోయి చెప్పొచ్చాను. ఈవో గారు గాయత్రి గుడి దగ్గర ఉంది, కొక్కిలని వస్తుంది, అది కొక్కిలని పెడితే తీయాలి, మనుషులకి రాదండి, నేను పంపిస్తానని చెప్పి అన్నారు. ఆయన పంపించలేదు. నైట్ కూర్చోవడానికి మరి భయంకరంగా వాసన వస్తుంది. దానికోసం శుభ్రం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ కాలనీ వల్ల మొత్తం ఈ ఒక్క మెయిన్ కాలువ ఇది కాలువ మరీ చికాకు ఉన్నది. మొత్తం అసలు దాన్ని పట్టుకునే దిక్కలేదు. కానీ ప్రభుత్వాలు చెప్పినా కూడా ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. నేను 5 సంవత్సరాల నుంచి కూడా డ్రైనేజ్ కావాలని చెప్పి నేను అప్లికేషన్ పెట్టిన దానికి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుకోలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పట్టుకోలేదు. దీనికి అందరూ స్పందించి దీనికి యువగారు ముందు స్పందించి తెల్లబడికి వచ్చి కాలువ శుభ్రం చేయాలని కోరుకుంటూ భద్రాచలం మా జగదీష్ కాలనీ వాసులందరం కోరుకుంటున్నాం.